హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విశ్వరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కలె గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి మియాపూర్ వెళ్ళింది కదా, అక్కడ తనకి వచ్చిన రెస్పాన్స్ చూసి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దాని గురించి ఒక మెసేజ్ పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన మెసేజ్ ఏంటంటే, ఇంత అభిమానం అసలు నాకు దొరికిందంటే నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. యాక్చువల్‌గా నేను అనుకోలేదు. అంటే మియాపూర్‌లో ఫ్యాన్స్ వస్తారనుకున్నా గానీ, మరి ఇంత ఎక్కువ ఫ్యాన్స్ వచ్చి నాకు చిన్న పిల్లల నుంచి అంటే పెద్దవాళ్ళ వరకు నన్ను ఇంత ఆదరిస్తారని చెప్పి నేను అనుకోలేదు. చిన్న పిల్లలు కూడా వచ్చి ఆటోగ్రాఫ్‌లు అడుగుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్లస్ వాళ్ళకి వాళ్ళ ముద్దు ముద్దు మాటలతో నాకు అంటే నా గురించి చెప్తుంటే, నేను ఇది 'బిగ్ బాస్' చూసాను. చాలా బావుందక్క అని అట్లా చెప్తుంటే అసలు నేను ఇంత అదృష్టం చేసుకున్నానా అన్నట్టు చాలా హ్యాపీ అనిపించిందని చెప్పి ఎమోషనల్‌గా మెసేజ్ ఫార్వర్డ్ చేసిందనమాట. యాక్చువల్‌గా ఒక పెద్దామె గూడా వచ్చి తనని హగ్ చేసుకొని, "నువ్వు మా ఇంటి పిల్లలాగా ఉంటావమ్మా" అని చెప్పి అనటం. అంటే ఎవరికైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే ఏ హీరోయిన్‌కైనా కావచ్చు, లేకపోతే ఏ హీరోకైనా కావచ్చు, ఎవరికైనా కూడా అభిమానులు ఉన్నారంటే హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఇట్లాంటి ప్రాణం ఇచ్చేంత అభిమానం ఉన్నవాళ్ళంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది గదా! సో ఈ హ్యాపీనెస్‌తోనే మెసేజ్ ఫార్వర్డ్ చేసిందనమాట. అంతేకాదు యెస్టర్‌డే ఒక మెసేజ్ పెట్టింది. అంటే మా ఇంట్లో నా ఇష్టాన్ని ఒప్పుకోమని చెప్పి నేను చాలా రోజుల నుంచి పోరాడుతున్నాను. మా ఇష్టాన్ని ఇప్పుడు ఒప్పుకున్నారు. నేను ఒక పర్సన్‌ని ఇంట్లోకి తీసుకురాబోతున్నానని చెప్పి చెప్పింది గదా! ఎవరో భైర చాలా మంది గెస్ చేశారు. యాక్చువల్‌గా పెట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి మనకు తెలుసు కదా! చాలా డాగ్స్‌తో ఆడటం మనం వీడియోస్ చాలా వైరల్ అయినాయి. ప్లస్ ప్యారట్‌తో ఆడటం వీడియోస్ వైరల్ అయినాయి. సో, ఇప్పుడు తను ఒక చిన్న కుక్క పిల్లని తీసుకొచ్చుకుందనమాట. దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఒకటి వైరల్ అయింది. ఆ కుక్క పిల్ల పేరు భైరవ. ఆహ్, అంటే అది వచ్చేసి అసలు చాలా చూడటానికి కూడా ఇంట్లోకి ఆహ్వానించడం కూడా ఒక వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందనమాట. యాక్చువల్‌గా ఆ కుక్క పిల్లని వచ్చేసి దిష్టి తీసి దాన్ని చిన్న కుక్క పిల్లని ఇంట్లోకి ఆహ్వానించడం అసలు చూస్తుంటే సూపర్‌గా క్యూట్‌గా అనిపించింది. ప్లస్ దాన్ని లోపలికి ఆహ్వానించిన వెంటనే దాన్ని హగ్ చేసుకొని ప్లస్ దాన్ని మీద పెట్టుకొని నిద్రపోవటం అదంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరికైనా గానీ అంత చిన్న క్యూట్‌గా ఉన్న కుక్క పిల్లంటే ఇష్టం లేకుండా ఎవరికీ ఉండదు. ప్లస్ మన తనూజకైతే ఇంక చెప్పాల్సిన పని లేదు. యాక్చువల్‌గా కొంతమంది మెసేజ్‌లు కూడా పెట్టారు. "భైరవ బాగా చూసుకో, మా అక్కని బాగా చూసుకో లేకపోతేనా" అన్నట్టుగా మెసేజ్‌లు పెట్టారు. అసలు నిజంగా చాలా క్యూట్‌గా ఉంది. చాలామంది మెసేజ్‌లు ఏం పెట్టారు అంటే చాలా నెగెటివ్ మెసేజ్ కూడా పెట్టారు. ఒక చోట చెప్పింది 'బిగ్ బాస్‌లో' చెప్పింది గదా! కాఫీ తాగడానికి వెళ్ళామని చెప్పి. ఆ అబ్బాయా అని చెప్పి, లేకపోతే ఎవరో కళ్యాణి అని చెప్పి, అట్లా డిఫరెంట్‌గా మెసేజ్‌లు పెట్టేశారు. నెగటివిటీకైతే మామూలుగా తక్కువ లేదుగా. తనుజని ఎక్కడ చిన్న హింట్ ఇచ్చారంటే చెల్లరేగిపోతారన్నట్టు తెగ నెగెటివ్ చేసేశారు. ఇప్పుడు వాళ్ళందరికైతే నోర్లు మూతపడిపోయినాయి. ఇక్కడ వచ్చేసింది భైరవ. వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆహ్వానించడమైనా, హగ్ చేసుకొని పడుకోవడమైనా సూపర్‌గా ఉంది. మీకెట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ప్లస్ తనూజ, కళ్యాణ్ ఇద్దరికి సంబంధించి స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో అవార్డ్స్ ఇవ్వటం అవైతే చూపించలేదు. బట్ వాళ్ళిద్దరిది ఆల్రెడీ అవార్డ్స్ అయితే చాలా మందికి అవార్డ్స్ వచ్చినియి. 'బ్రహ్మముడి' సీరియల్ హీరోయిన్‌కి ప్లస్ ఇంకో హీరోయిన్‌కి ఇద్దరు కలిసి స్టార్ అవార్డ్ చాలా మందికి అవార్డ్స్ ఇవ్వడం అదంతా చూసాము. ప్లస్ తనూజకి అవార్డ్ ఇస్తే తనూజ వచ్చేసి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే కళ్యాణ్‌కి అని చెప్పి చెప్పటం. సో, కళ్యాణ్ వచ్చి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం. వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేయడం అది వైట్ అండ్ వైట్‌లో. ప్లస్ వాళ్ళు స్టార్ మా అవార్డ్స్‌కి వచ్చినప్పటి నుంచి ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. చాలా మంది మెసేజ్‌లు పెట్టారు. పక్క పక్కన కూర్చున్నారని చెప్పి. బట్ ఇప్పుడైతే ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్‌ని కూడా నేను ఆల్రెడీ వీడియోస్‌లో కూడా మీకు పెట్టాను. సో, ఇట్లా మన తనుజ, కళ్యాణ్ ఎవ్వరేమనుకుంటే మాకేంటి? మీ నెగటివిటీ మీది, మా పాజిటివ్ మాది అన్నట్టు ఉండటం. ఇదైతే చాలా హ్యాపీగా ఉంది. కొంతమందయితే ఇలా నెగెటివ్ వస్తుంటే వాళ్ళ ఫ్యామిలీస్‌లో కూడా ఇంత నెగెటివ్ వస్తుంది కొంచెం దూరంగా ఉండని చెప్పి పెడతారు. మనం ఆల్రెడీ చూసాం నేమ్స్ వద్దు. 'బిగ్ బాస్' సీజన్ 7లో నెగటివిటీ వస్తుందని చెప్పి ఫ్రెండ్‌ని కూడా కొంచెం దూరంగా పెట్టి కొన్ని రోజులు కూడా కలవలేదు. ఒక పెయిర్ అంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రన్నర్ అప్ అయిన వ్యక్తి. సో వాళ్ళు ఫస్ట్‌లో అయితే చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. సీరియల్ కూడా కలిసి చేశారు. తర్వాత 'బిగ్ బాస్'లోకి బయటకొచ్చిన తర్వాత ఇంకా కొంతకాలం వరకు ఇద్దరు కలిసి ఉండడం, కలవడం కూడా మనం చూడలేదు. అంటే బయటకొచ్చిన నెగటివిటీ వల్ల వాళ్ళిద్దరు కలవలేదనమాట. ఇప్పుడు అట్లాంటిదేం లేకుండా వాళ్ళిద్దరి గురించి ఎంత నెగెటివ్ చేస్తున్నా, నెగెటివ్ కంటే పాజిటివ్ ఎక్కువుంది. ప్లస్ వాళ్ళిద్దరికీ ఎవరేమనుకుంటే మనకేంటి, మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి క్లోజ్‌గా కలిసి ఉండడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లస్ తనుజ, కళ్యాణ్ వాళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ ఫర్ ఎవర్. అసలైతే మన దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో
ప్లస్ వాళ్ళిద్దరు కూడా అంతే ఉంటారనమాట. కళ్యాణ్ గురించి ఒక న్యూస్ ఉంది. ఆ న్యూస్ వచ్చేసి డిమాండ్ పవన్‌కి సంబంధించింది. సో, కళ్యాణ్ బ్లాగ్‌లో చెప్తాను. తనుజ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు చేస్తుంది మనకు తెలిసిందే. 'హతా' మూవీ. మీరు మళ్ళీ ఇప్పుడు నేను 'హతా' మూవీ అన్నీ చెప్తే మీరు చెప్పినయే చెప్తున్నారంటారు. సో, ఇప్పటి వరకు వచ్చేసి ఇంతే. సీ యూ నెక్స్ట్ వీడియో.